హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే మేము హైదరాబాద్ వెళ్ళిన రోజు అన్నమాట. మా ఆపియానికి ఎగ్జామ్ ఉందని చెప్పేసి వెళ్ళాను కదండి, ఆ రోజు వీడియో అన్నమాట ఇది. ఆ రోజు ఊరు వెళ్ళాలి, తొందరనే బయలుదేరాలని చెప్పేసి 3కి అట్లా లేసానండి. 3కి లేసి పనంతా కంప్లీట్ చేసుకునేసరికి అయితే మేము రెడీ అయ్యేసరికి బయలుదేరేసరికి 5:30 అయిందండి. అలాగే ముగ్గు ఎలా ఉందో చూసైతే కామెంట్ చేయండి. మా లైన్లోనైతే అసలు ఆ టైంకి ఎవ్వరు లేరండి. నాకు ముగ్గేసేంతసేపు చాలా భయమైంది అన్నమాట. ఫాస్ట్గా వేసి ఇంటికి వచ్చేసాను. ఇక మేము బయలుదేరి పెద్దపల్లి దగ్గరికి వచ్చేసరికి మా తమ్ముడు స్వామి అప్పటికే వచ్చేసి మా కోసం వెయిట్ చేస్తున్నాడండి. కూడా అదే అంటాడు ఆఫీస్ వెళ్తాను. మా స్వామి కళ్ళు కాదు కెమెరాలన్న జరుగుతావా స్వామి వెనక స్వామి జై శ్రీరామ్. వచ్చేసాయి మా తమ్ముడు స్వామికి హాస్పిటల్లో చెకప్ ఉందన్నమాట. అంతకుముందు కన్ను ఆపరేషన్ అయ్యిందండి. ఇప్పుడు కన్ను బాగా లాగుతుందని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట ఎల్వి ప్రసాద్ దగ్గర. అక్కడ చెకప్ ఉంది. మేము ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి రెండు కలిసి వస్తాయి కదా అని సేమ్ డేట్కి తీసుకున్నామన్నమాట. సెకండ్కి మేము బయలుదేరాలి, సెకండ్కి చెకప్ అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత మా స్వామిని పిక్ చేసుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళాక రాఘవేంద్ర దగ్గర టిఫిన్ చేసామండి. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే మేము అందరం టిఫిన్ చేసాం, మా తమ్ముడు స్వామి మాత్రం టిఫిన్ చేయలేదండి. ఆ ఇంటి దగ్గర నుంచెల్లే తీసుకొచ్చుకున్న ఫ్రూట్స్ తీసుకొని తిన్నాడు అనమాట. అంతే, అవి కూడా కొన్నే తిన్నాడు. తిను స్వామి ఏం కాదు అంటే, వద్దు స్వామి తినకూడదు, నేను తినను అనేసి అన్నాడన్నమాట. నేనేమో దోశ, మా బంగారు ఏమో పూరి, మా ఆయనేమో ఇది ఊతప్పం టైప్లో ఉంది, దాని పేరు ఏదో చెప్పారండి వాళ్ళు. అది ఆర్డర్ పెట్టుకొని తినేసామన్నమాట. మా తమ్ముడు స్వామికి హాస్పిటల్లో చెకప్ చేయించిన తర్వాత క్యాబ్ బుక్ చేసి మా తమ్ముడు స్వామిని క్యాబ్ ఎక్కించి ఇంటికి పంపించామన్నమాట. నేను అక్కడ లైవ్ పెట్టుకుంటూ ఉన్నాను. హాస్పిటల్ ఏం వీడియో అయితే తీయలేదండి. తర్వాత వచ్చేసి మా ఆపియాన్ దగ్గరకు వచ్చామన్నమాట. తనకి సర్ప్రైజ్ ఇచ్చాం. అభి గిటి దిక్కుంటు సాటుకు. దెబ్బ తాకిద్రా దేవుడా ఘోరం. మేము మా ఆపియాన్ దగ్గరికి వచ్చేసరికి హాస్టల్కి వచ్చేసరికి 4 అయిపోయిందండి. మేము మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసామన్నమాట. ఇంకా లంచ్ కూడా చేయలేదు. హాస్పిటల్లోనే చాలా టైం అయింది. ఇక మా ఆపియాన్ని తీసుకొని వెళ్ళి అందరం కలిసి ఒకటేసారి లంచ్ చేద్దాం దిలే అని చెప్పేసి ఆగాము. కానీ బాగా లేట్ అయిపోయిందండి. ఫుల్ ఆకలి అయిందన్నమాట. అక్కడ మళ్ళీ వీళ్ళ దిల్సుఖ్ నగర్లో దగ్గరలో ఏం కరెక్ట్ రెస్టారెంట్లు ఏం లేవండి. తిననీకి అని చెప్పేసి చాలా దూరం వెళ్ళామన్నమాట. అక్కడ ప్లాట్ఫామ్ 65 ఉందండి. మా బంగారి అయితే డాడీ ట్రైన్ రెస్టారెంట్ డాడీ తిందామని చెప్పేసి చిన్న పిల్లోళ్ళు అల్లరి చేశాడండి. సరే అని చెప్పేసి ఆయన ఇష్టం మేరకే మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామండి. ఫుడ్ అయితే బాగుంది. లంచ్ చేసిన తర్వాత హాస్టల్కి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ నీట్ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి వీళ్ళకు డ్రెస్సుకు విచిత్రమైన కండిషన్లు పెట్టారండి. ప్లెయిన్ టీ షర్ట్ ఉండాలి, ప్లెయిన్ ప్యాంటు, ప్లాజో ప్యాంట్ ఉండాలి, కాలర్ ఉండద్దు, అది అనుకుంటే ఏమో కండిషన్లు అని పెట్టారన్నమాట. ఆమె దగ్గర ఏది ఉన్నా కానీ ఎంతో కొంత ఎంబ్రాయిడరీతో ఉందండి. మళ్ళీ అట్లాంటివి వద్దు, లైట్ కలర్సే కావాలి అనేసి అంటే మేము దిల్సుఖ్ నగర్ మొత్తం జల్లెడ పెట్టినామండి. ఆమెకు సైజ్ సెట్ అయితేనేమో కలర్ సెట్ అయితే లైట్ కలర్ దొరుకుతారేమో ఆమెకు లంబో లక్కుంటున్నాయి అన్నమాట. ఎంత తిరిగాం తెలుసా అండి. వాళ్ళ తండ్రి కూతురుదైతే ఓపిక అన్నమాట. నాకైతే ఫుల్ కాళ్ళు లాగినాయి. ఆర్ఎస్ బ్రదర్స్ అని, స్ట్రీట్ షాపింగ్ అని, మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్, ప్రతి ఒక్క షాపు కవర్ చేసామండి. ఆఖరికి ఒక్క టీషర్ట్ తీసుకుందండి. ఆ టీషర్ట్ ఏంటిదనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆల్రెడీ అప్పటికే ప్లాజో తీసుకుందంట. అటు ఇటు అని చెప్పేసి అంత ఒక 2 hours 3 hours తిప్పి ఒక టీషర్ట్ తీసుకుందండి ఆమె.
ఇక ఆమె తిప్పుతూ ఉంటే వాళ్ళ డాడీ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు వెనుక మేమిద్దరం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మేము ఇక మళ్ళీ నైట్ డిన్నర్ ఏం చేయలేదు, టిఫిన్ చేసేసి వచ్చి పడుకున్నామండి. మేము అప్పటికే హాస్టల్కి వచ్చేసరికి 10 అయిందన్నమాట. ఇక మా బంగారు మా ఆయన వాళ్ళ చిన్నమ్మ కొడుకు వాళ్ళ రూమ్కి వెళ్ళారు. నేనేమో మా ఆపిగంతోనే హాస్టల్కి వెళ్ళాను అనమాట. మమ్మీ వాళ్ళిద్దరైనా ఫ్రెండ్స్, మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్ మమ్మీ అని చెప్పేసి మా బంగారు చూడండి ఎలా చేస్తున్నాడో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.